బీసీల నోటికాడి ముద్ద గుంజుకోవడానికి భారతీయ జనతా పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఇది చాలా దారుణం. బీజేపీ యొక్క బీసీ వ్యతిరేక వైఖరిని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 42%లో ముస్లిమ్స్ ఉన్నారా లేదా, బీసీలలో ఎంతమందికి ఏ పర్సంటేజ్ ఇస్తున్నారని కూడా చెప్పనటువంటి పరిస్థితిని చూస్తున్నాం. వీళ్ళు చెప్పనే లేదు. బండి సంజయ్ గారికి ఎట్లా తెలిసింది ముస్లిమ్స్ ఉన్నారా లేదా అని? ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మేము ఇయ్యమటు. అల్టిమేట్గా 42% ఆర్డినెన్స్ కానీ 42% బిల్లు కానీ గవర్నర్ గారి దగ్గర, రాష్ట్రపతి దగ్గర పాస్ చేయాల్సినటువంటి బీజేపీ చేయకుండా తెలంగాణ బీసీలను మోసం చేస్తుందన్న విషయం మళ్ళొకసారి రుజువైంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ బీసీలు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తాను. మీకు గుర్తుండుంటుంది, తెలంగాణ ఉద్యమ సందర్భంలో మనం అనేక పర్యాయాలు తెలంగాణ ఉద్యమం చేసేవాళ్ళం. ప్రతి ఒక్క పార్టీ దగ్గరికి పోయి జై తెలంగాణ అనిపించేది. ఎందుకు? రాజకీయంగా ఒక పార్టీ, ఏ ఒక్క పార్టీ, అది చిన్నదా పెద్దదా అన్నది కాదు, పార్టీ అనేటటువంటిది మద్దతు ఇస్తే ఒక అంశానికి, ఆ అంశానికి బలం చేకూరుతుంది. కాబట్టి ఇవాళ కూడా బీసీలకు సంబంధించి బీసీ బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యేటప్పుడు మేము ముఖ్యమంత్రి గారిని అదే డిమాండ్ చేసినాం, మీరు అఖిలపక్షం తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన, ఇంక్లూడింగ్ బీజేపీ. అదే 42%. ఆనాడు డీటెయిల్స్ ఇవ్వకుండా కూడా బీజేపీ మద్దతు ఇచ్చింది అసెంబ్లీలో. ఇవాళనేమో డీటెయిల్స్ ఇస్తలేరు, మరి అందులో ముస్లిమ్స్ ఉన్నారేమో అనేటటువంటి అనుమానంతో చేయమని చెప్తుంది. సో వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేయాలంటే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి లేఖ రాసేది ఉండే, నడవండి ఢిల్లీకి పోదామని. ముఖ్యమంత్రి గారు లేఖ రాయారు, ఈయననేమో అడ్డుపుల్లలు వేస్తారు. అంటే ఇద్దరు కలిసే నాటకాలు ఆడుతున్నారన్న విషయం మళ్ళొకసారి ప్రజల ముందు ఎక్స్పోజ్ అవుతా ఉంది. ఇప్పటికి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్న ప్రభుత్వాన్ని, మీరు ప్రతి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి ఉత్తరం రాయండి. వారిని తీసుకొని ఒక డెలిగేషన్ తీసుకొని, ఆల్ పార్టీ డెలిగేషన్ ఢిల్లీకి వెళ్ళండి. దానివల్ల మాత్రమే రిజల్ట్ ఉంటుంది. తప్పితే అనవసరంగా మీరు పోయి షో చేసి ఢిల్లీలో మీడియాలో, టీవీలో కవర్ అవుతారు కావచ్చు, కానీ రిజల్ట్ మాత్రం ఉండదన్న విషయం నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.